ఇక వీరముష్టి, ఈ వీరముష్టి అరే రా ముష్టోని వారను అని ముష్టోనివా అని వాళ్ళ కులాన్ని వాడుకుంటూ వాళ్ళని అవహేళన చేస్తుంటారు, కొంతమంది అవమానపరుస్తుంటారు. సో అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఫీల్ అవుతుంటారు, అరే మీరు తిట్టుకుంటే బాగానే ఉన్నది కానీ మా కులాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు, నువ్వు ముష్టోనివా వీరముష్టా అని మమ్మల్ని ఎందుకు అవహేళన చేస్తున్నారు, మా కులం పేరు ఇట్లా ఉండడము మేము చేసుకున్న పాపమా మాకు శాపమా అని చాలామంది ఫీల్ అవుతూ రిగ్రెట్ అవుతుంటారు. సో అట్లాంటి వాళ్ళ ఆవేదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ వీరముష్టి అనేటువంటి వాళ్ళని ఇప్పటి నుంచి ఏమని పిలవాలి, వీరభద్రియ నెట్టి కోటల అని పిలవాలి, వీరభద్రియ నెట్టి కోటల అని పిలవాలి. ఇట్లా కొన్ని కులాల పేర్లు అయితే మార్చింది. అది గ్రూపు ఏలోను గ్రూపు డిలోను కొన్ని కులాల పేర్లు మారినాయి. మనం ఇప్పటిదాకా కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ మీద. ఆ గ్రూప్ ఏలో మారిన పేర్లు ఏంది, దొమ్మర అనే వాళ్ళని గణవంశీయులు అని పిలవాలి, పిచ్చకుంట్ల అనేటోళ్ళను వంశరాజు అని పిలవాలి, బుడబుక్కలు అనేటోళ్ళను శివక్షత్రి అని పిలవాలి, వన్నారు అనేటోళ్ళను దోబి అని పిలవాలి, వీరముష్టి అనేటోళ్ళను వీరభద్రియ లేదా నెట్టికోటల